నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైనటువంటి అంశాలు. నెంబర్ 1, గన్నవరం పార్టీ ధ్వంసం కేసుకు సంబంధించి ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తే అసలు నాకు ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పేసి వంశీకి అనుకూలంగా మారిపోతూ న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంశం మనకు తెలిసిందే. అది బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు అసలు నోట మాట్లాడినటువంటి పరిస్థితి తెలుగుదేశం శ్రేణులకి. దాని వెనక ఎవరున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేటటువంటి నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు అధికారంలో ఉంది వీళ్ళ వాళ్ళ అనేటటువంటి సందేహం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత ముఖ్యమైనటువంటి కేసును తెలుగుదేశం పార్టీ కాపాడుకోలేకపోయిందా అనేది అయితే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. ఏం జరిగింది అనేది మీ విశ్లేషణలో తెలియజేయండి. ఇక నెంబర్ 2, లడ్డూలాగా జగన్మోహన్ రెడ్డి మనకు దొరికాడు అదానీ ఇష్యూలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడే ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చారు. మనం వదులుతామా, లడ్డూలా దొరికాడు అని చెప్పేసి. ఇది అదానీ లంచం కేసు అంశం. ఇప్పుడు తేరా చూస్తే అమెరికాలోనేమో అదానీ కేసులు నీరు గార్చేలాగా ట్రంప్ వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అసలు ఆ చట్టమే వద్దని చెప్పేసి తీసి పక్కన పెట్టేసే పరిస్థితి. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, మిగిలిన రాష్ట్రాల్లో లంచాలు తీసుకున్న వాడు కూడా ఇక సేఫ్ బయటపడినట్టే అని చెప్పేసి కూడా ఒకటైతే వినిపిస్తాం. సరే, అదానీ సంగతి కాసేపు పక్కన పెడదాం. మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యం కదా. ఆయన పాలనా కాలంలో ఆయన లంచం తీసుకున్నా తీసుకోకపోయినా జనం మీద మాత్రం 1,00,000 కోట్ల భారం పడిపోబోతుంది కదా. మరి ఏంటి పరిస్థితి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, ఇది రాజకీయ ఊహాగానం. సహజంగా ఎలాంటి వాటికి వెంటనే ఖండన మండలం వస్తుంటాయి, అలాంటిది ఏమీ లేదు. ఉండవల్లి వైసీపీలో జాయిన్ కాబోతున్నాడని చెప్పేసి ఒక అంశం అయితే చక్కర్లు కొడుతుంది, ఒక వార్త. సహజంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక రోజుకో 2 రోజులకో ఆయన నుంచి ఏదో ఖండన అట్లాంటిది ఏమీ లేదనో లేదంటే అవుననో ఏమిటి రావాలి. ఇంతవరకు గప్చుప్ అన్నట్టుగా అటు వైసీపీ ఏమంటలేదు, ఇటు ఉండవల్లి ఏమంటలేదు. పైగా మొన్నే సాకే శైలజానాథ్ చేరాడు. సో పాత కాంగ్రెస్ బ్యాచ్ను మొత్తాన్ని కష్టకాలంలో దగ్గర చేర్చుకొని ఈ కష్టాల నుంచి బయటపడదామనేటటువంటి ప్లాన్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అందరిని, తన తండ్రికి సహచరుడైనటువంటి అందరినీ ఇప్పుడు దగ్గర చేర్చుకుంటున్నాడు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. సాధ్యమేనా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈ గన్నవరం కేసుకు సంబంధించి ట్విస్ట్ని, టర్న్ని ఎలా చూడాలి, దాని వెనక ఏం జరిగిందంటారు? కిషోర్ గారు, ముందుగా సత్యవర్ధన్ అనే కుర్రవాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండే వ్యక్తి, అక్కడ పర్యవేక్షణ చేసే వ్యక్తి. అతని ద్వారా అతను ఎస్సీ కాబట్టి అతని ద్వారా ఎస్సీ అట్రాసిటీ కేసు అతను పెట్టేసి బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి జరిగింది వాస్తవం కాబట్టి, అక్కడ వాస్తవం కాకుండా కావాలని అయితే పెట్టలేదు కదా, జరిగింది వాస్తవం కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి తర్వాత అత్యంతంగా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ రగిల్చినటువంటి కోపం కారణమైనటువంటి కార్యక్రమం గన్నవరంలో జరిగింది. అది మాత్రం వాస్తవం. అక్కడ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసేది ఏంటంటే, గన్నవరంలో కరుడుగట్టిన కార్యకర్తలు విపరీతంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. పెట్టని కోట అది, మీరు గమనించుకోండి. అధికారం లేని సమయంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వస్తూనే ఉంది. ఈరోజు మొట్టమొదటి కూడా అది ప్రతిపక్షాలకు పెట్టను కూడా, కాంగ్రెస్కు వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి నియోజకవర్గం అది. 2019లో జగన్మోహన్ రెడ్డి సునామీలో కూడా గెలిచినటువంటి గన్నవరంలో వంశీ గెలవడం కూడా జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకి అక్రమాలకి సంబంధించిన దాన్ని తీసి పక్కన పడేద్దాం. దాని గురించి కూడా మనం పట్టించుకోవద్దు. దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా తెలుగుదేశం వ్యక్తే కాబట్టి, ఆ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి, దాని గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతనితో పాటు రాని వాళ్ళ మీద కక్ష తీసుకునే చర్యలో భాగంగా అతను కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు, వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టాడు. అట్లాంటి నియోజకవర్గంలో అన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా కార్యకర్త అనేవాడు అతను ఎమ్మటి వెళ్ళాల. ఏ ఒక్క కార్యకర్త కూడా ఎలా గమనించుకోవాల్సింది. అతనితో పాటు నడిచి అతనితో భాగస్వాములయ్యి అతను చెప్పినట్టు వినే కొంతమంది వ్యక్తులు తప్ప తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా అతనితో పాటు వెళ్ళాల. మరి అలాంటి నియోజకవర్గంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి పార్టీ అనేది, ఇక్కడ పార్టీ వైఫల్యంగానైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. అది ఏదో రేపు పొద్దున శాసనసభ్యుడి మీదకో నెట్టేసో లేకపోతే స్థానికుల నాయకుల మీదకి నెట్టేస్తే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే అది పార్టీ
దాని గురించి ఆ వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది, వచ్చిన శాసనసభ్యుడి మీద కూడా ఉంది. శాసనసభ్యుడు దీని గురించి పట్టించుకునే మనిషి కాదని ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. అతను పని లేదు, అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా దగ్గర తీసుకునే క్రమంలో ఆయన విఫలం చెందారు అన్నది వాస్తవం, కళ్ళ ముందు కనపడుతున్న అంశం. దీనికన్నిటికంటే కూడా ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబడి రాంబాబు, విజయసాయిరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి వ్యక్తులు, గుడివాడ అమర్నాథ్, కొంతమంది పేరుని నాని, ఇలాంటి వాళ్ళు పేరు చెబితేనే కంపరంతో రగిలిపోతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అలాంటి వ్యక్తిని ఎదుర్కొనాలి అంటే సరైన వ్యక్తి, సరైన పార్టీకి నమ్ముకొని పార్టీ మనిషి అయి ఉంటే ఎప్పుడు కలకాలం ఉంటానే ఉంటుంది. కానీ అలాంటి విషయంలో యార్లగడ్డ వెంకటరావు గారిని తీసుకొని వచ్చారు. జరిగింది జరిగింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత అయినా సరే అంత ప్రతిష్టాత్మకంగా అతని మీద అతను ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు కదా ఇదే కార్యకర్తలు ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అట్లా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇలాంటి ముఖ్యమైన సంఘటన జరిగిన తర్వాత దానికి ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందా లేదా? దాంట్లో నిస్సందేహంగా విఫలం చెందారని చెప్పనైతే ఇది నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడికి మచ్చ కాదండి, పార్టీ అధిష్టానానికి చాలా పెద్ద మచ్చ. సో కేసుకి పోయినట్టేనా? అది ఎట్లా పోతుంది? జరిగిన దాని సంఘటనలన్నీ కనపడతానే ఉన్నాయి. అదేమి నీరు గారిద్దని అయితే నేను అనేది అనుకోవట్లేదు. అతను ఒక్కడితోటే దాన్ని ఆగిపోదు కదా. ఫిర్యాదుదారుడే అతను మానుకున్నందువల్ల అక్కడ ఫిర్యాదుదారుడే లేకపోతే ఎట్లా మరి? అట్లా కాదండి, అక్కడ ఫిర్యాదుదారుడు ఉండలేదు. రేపొద్దున అతను మడమ తిప్పాడు, అంతవరకు ఒప్పుకుందాం. జరిగిన విధ్వంసానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. అది ఎవరు చేశారు? ఆ రోజు వీడియో చిత్రీకరణలో భాగంగా ఎవరెవరు పాల్గొన్నారో అయితే ఉంది కదా. కార్లు దగ్గర పెట్టారు, బైకుల దగ్గర పెట్టారు, ఇష్టం వచ్చినట్టు ఫర్నిచర్ పాల్గొట్టారు, కార్యాలయానికి నిప్పి పెట్టారు. ఇవన్నీ వాస్తవాలే కదా. ఇప్పుడు ఇప్పుడు కార్యాలయాన్ని దహనం చేసిన దాంట్లో కావచ్చు, వాహనాలు నిప్పు పెట్టిన దాంట్లో కావచ్చు, వీళ్ళ మీద దాడి చేసిన దాంట్లో కావచ్చు, కార్యకర్తలు వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయబోతే మళ్ళీ ఎదురు ఫిర్యాదులు చేసి వీళ్ళని ఇబ్బంది చేసిన కావచ్చు. ఒక అతను పారిపోతే మిగిలిన వాళ్ళందరూ పారిపోరు కదా. అతను ఒక్కడి మీదే ఆధారపడైతే ఇది నడవలేదు కదా. ఇది గమనించుకోవాలి. కాబట్టి అతను అలాంటి వ్యక్తిని, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ తరపున ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తిని కాపాడుకోలేకపోతే మిగిలి ఏం కాపాడతారు వీళ్ళు? ఆధారాలు స్పష్టంగా ఉండి కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత అతని మీద ప్రతివాడికి రగిలిపోతున్న సందర్భంలో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళ మనుషులందరినీ దీంట్లో ఇరికించిన తర్వాత కూడా, అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో విఫలం చెందితే నిస్సందేహంగా అది పార్టీ తప్పనైతే నేను అంటున్నాను. శాసనసభ్యుని తీసి పక్కన పడేసేయండి. పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు అతను మారడానికి అవకాశం కలగజేశారు మీరు? దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? ఇప్పుడు జనం ఏమనుకున్నారు చెప్పమంటారా? నేను కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించింది కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించింది కావచ్చు, కలిసిపోయారా ఆ పార్టీతోటి? వాళ్ళతోటి మమేకమైపోతున్నారా వీళ్ళు నాయకులు వీళ్ళు అనే అభిప్రాయంతో ఈరోజు శ్రేణులందరూ కూడా ఉన్నారండి. ఎన్నో ఆశలతోటి జరిగినటువంటి అరాచకాలు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. ఈరోజు మీరు ఇలా చేస్తూ ఉంటే జై జగన్ అనమంటే అనకుండా ప్రాణాలు తీసుకున్న చంద్రయ్య గుర్తు రావట్లేదా మీకు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఎంతోమంది అసూలు బాశారు కదా అక్కడ. ఆ రోజు జై జగన్ అంటే ప్రాణాలు కాపాడుకునేవాడు కదా అతను. తుచ్చమైన నా ప్రాణాల కంటే కూడా ముఖ్యం జగన్మోహన్ రెడ్డిని నేను అన్నాం, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అన్నాం. అలాంటి వ్యక్తికి గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ రక్తం మరిగిపోవట్లేదా? మీకు చీమునెత్తురు లేదా? ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? పక్కన గుడివాడలోనే అలానే జరుగుతుంది, ఇక్కడ ఇలానే జరుగుతుంది. అంటే ఎటు తీసుకెళ్తాం అనుకుంటున్నారు మీరు? కార్యకర్తలు మీకు పట్టరా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతి సందర్భంలో కూడా కార్యకర్తల కాడి కిందేసినప్పుడే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీని ఓడగొట్టింది ఏదైనా చేసిందంటే కార్యకర్తలు నిర్లిప్తంగా ఉన్నప్పుడే. గత అనుభవాలు పాఠాలు నేర్చుకోండి.
ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి మననం చేసుకోండి. ఒక్కసారి జరిగిన తప్పును సరిదిద్దుకోండి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న తప్పుని మిగిలిన విషయాల్లో అయినా అధికారం చేతిలో ఉంది కాబట్టి మళ్ళీ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నిజమైన అసలు ఎందుకు జరిగిందో ముందు పరిశీలించండి. మీ 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 అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎందుకు నిస్సందేహంగా ఇక్కడ యూటర్న్ తీసుకున్నాడు? ఇప్పుడు అది వంశీ యొక్క విజయం అని అయితే నేను భావిస్తున్నాను. అంటే కొనేసాడా? ఏదన్నా కావచ్చు, భయపెట్టాడా, కొనేసాడా, ఏం చేశాడా అనేది కావచ్చు. అతను బయటపడాలంటే చేసుకుంటాడు, తప్పే ఉందండి. అతను తప్పు అయితే నేను భావించట్లేదు. తెలుగుదేశం పార్టీ అసమర్థతగానే భావిస్తున్నాను నేను. ఎవరైనా సరే ఏదన్నా అతని మీద అభియోగం ఉన్నప్పుడు నల్లగొండ వచ్చి నేను చేశానని ఒప్పుకుంటారా? అన్ని మార్గాలు చూస్తారు కదా. ఎందుకు న్యాయవాదిని పెట్టుకుంటారు? ఎందుకు ఇక్కడ కాకపోతే మామూలుగా హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తారు? తప్పించుకోవాలనే కదా ఎవరైనా ప్రయత్నం చేస్తారు కదా. ఆ విషయంలో వంశీ విజయం సాధించాడనేది నేను గట్టిగా చెప్పగలను. నిస్సందేహంగా విఫలం చెందింది ఎవరా అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అని చెప్పని నేను చెప్తున్నాను గట్టిగా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. సో మరి ఇది ఫర్దర్గా దేనికి దారితీస్తుంటారు? ఏంటి ఇప్పుడు పతనానికి దారితీస్తుంది. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు ఎలానే జరిగితే పతనానికి దారితీస్తుంది. నిస్సందేహంగా ఎట్టి అంటే పరిస్థితుల్లో అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉండదంటారా? ఇప్పుడు ఈ ఒక్క కేసునే కాదు, ఇందులో ఏం జరిగిందో చూస్తున్నాం. రేపు పెద్ద కేసు ఉంది దీనికన్నా. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు అందుట్లో. చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి, జోగి రమేష్ కత్తులు పట్టుకుని కొడవళ్ళు పట్టుకుని ఊపుకుంటూ వచ్చాడు. ఒక తల అయినా తీసేస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పారిపోతాడు, హైదరాబాద్ పారిపోతాడు అని చెప్పేసి పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. ఆ కేసులు ఉన్నాయి. ఇంకా బోలెడు కేసులు, జత్వాని కేసు అని, అదని ఇదని బోలెడు కేసులు ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం రామకృష్ణరాజు కేసు. అంటే ఓ ప్రయత్నం అనేది జరుగుద్ది. అవునా, సాక్షుల్ని ఏదో ఒకటి చేస్తారు, బతిమాలుతారు, బామాలుతారు, కొనేస్తారు, ఏదో ఒకటి జరుగుద్దని ఒక స్పష్టమైన సందేశం అయితే ఈ అంశం ద్వారా తెలిసింది కదా. ఇప్పటికైనా అసలు జాగ్రత్త పడే అవకాశం లేదంటారా? జాగ్రత్త పట్టడానికి అధికారంలోకి వచ్చి 8 నెలలు ఈ రోజుతో పూర్తయినాయి కిషోర్ గారు. 246 రోజులు ఇప్పటికి అధికారంలోకి వచ్చి. ఈ 246 రోజుల్లో మనం సాధించింది ఏంటి? ఈరోజు అభివృద్ధి కోసం మీరు తాపత్రయపడుతున్నారు, మీరు నిధులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. అది ఒక్కటే ప్రామాణికం కాదు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి మిమ్మల్ని గెలిపించారు? ఇది ఆలోచించుకోవాలి కదా. ఎందుకు 2019లో మిమ్మల్ని ఓడగొట్టారు? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ఏం పనులు చేయలేదని, ఏం మంచి పనులు చేయలేదని, మీరు ఏం అభివృద్ధి చేయలేదని మిమ్మల్ని ఓడగొట్టారు 2019లో. అతను ఇష్టారీతిగా మాట్లాడుతూ అబద్ధాలు చెబుతుంటే అదే ప్రజలు నమ్మారు కదా. మీ అభివృద్ధి కంటే కూడా మీ అసమర్థతే కనపడింది కదా ఆ రోజు. మళ్ళీ తిరిగి అదే పునరావృతం కాబోతుందా? ఈ విధంగా ఉంటే ఏంటి పరిస్థితి? 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మాన ప్రాణాలతోటి చెలగాటం ఆడుకున్న ఒక వ్యక్తిని మళ్ళీ రాజకీయ యవనికలో ఉండకూడదని చెప్పని 164 స్థానాలు ఇష్టం లేని వ్యక్తులు కూడా మీతో కలిస్తే వాళ్ళని భుజాన వేసుకొని మోసారే ఇల్లు. దానికి మీరు ఇచ్చేది ఇదే అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారండి. దానికి సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? మీరు ఇందాక చెప్పిన ఉదంతాలన్నీ తీసుకుందాం. కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి విషయం కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కావచ్చు, జత్వానీ గారి విషయంలో కావచ్చు, లేకపోతే పడవ ఉదంతం కావచ్చు, కృష్ణానదిలో పడవ ఉదంతం కావచ్చు. ఇన్ని ఉదంతాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కాలర్ ఎగరేసుకొని కరుణాకర్ రెడ్డితో సహా ఈరోజు బయటకు వచ్చేసి కాలర్ ఎగరేసుకొని వీళ్ళని ప్రశ్నిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆధారాలు ఇవ్వా? వదిలేయండి, గొడవ ఎందుకు? ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్నికల ముందు? వీళ్ళందరి గురించి నేను చెప్పిన ఉదంతాలన్నీ వాళ్ళు చేశారు, అభియోగాలు ఉన్నాయనే కదా మాట్లాడింది. అంటే ఆ రోజు కనపడి ఈరోజు ఎందుకు కనపట్టలేదు? అధికారంలో లేనప్పుడే మీకు కనపడే, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కనపట్టలేదు? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తక్కువగా అంచనా వేయద్దు మీరు. 1978 నుంచి చూసుకోండి పునరావృతం జరుగుతుంది ఎట్లా ఉంటుందో అనే దాని గురించి. దేశం మొత్తం వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు ఇందిరాగాంధీకి మొగ్గు చూపారు. తర్వాత 78లో కూడా అదే కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించారు. మరి 83లో వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయం వస్తే వాళ్ళ వెంట నడవడానికి ఉదాహరణ అన్న నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేస్తే ఏం జరిగింది అనేది మీరు గత ఉదంతాలు చూసుకోండి.
ఇప్పటికైనా కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి. రాష్ట్రం ఒక తరం నిర్వీర్యం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పని 5 సంవత్సరాల పరిపాలనలో. అవినీతి గురించి మీరు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఇదే అవినీతి చేశాడు ఇతను. 43,000 కోట్ల రూపాయలు సిబిఐ వాళ్ళు గుర్తించేసి అటాచ్ చేసేసి 16 నెలలు జైల్లో పెట్టారు. పట్టించుకోవాలా జనం, అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవట్లా. మీరు అవినీతి గురించి మాట్లాడొద్దు. అవినీతి చేసిన వాళ్ళని లోన్ లేచి మక్కలేరగదనితే అప్పుడు సంతోషించి వీళ్ళు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని మనం రేపు రాజకీయాల్లో ఉంచకూడదని చెప్పి ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, భయపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చూసి భయపడ్డారు. నాకు తెలిసినంతవరకు భారతదేశంలో తొలిసారిగా ఒక పార్టీ అధినేతను చూసి ప్రజలు భయపడిన సందర్భం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది అది. మిగిలిన వాళ్ళు అధికారం కోసం ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఒక మనిషి భయపెట్టాడు. ఆ భయాన్ని నుంచి వాళ్ళని దూరంగా నెట్టే క్రమం మీరు అయితే చేయొద్దు. వీళ్ళకంటే వాడే మంచివాళ్ళనే అభిప్రాయం మీరు తీసుకురావద్దు. ఒక్కసారి ఆలోచించండి. కార్యకర్తలతో మమేకమైన కద్దర చొక్కాలను నమ్మద్దు. మళ్ళీ చెబుతున్నాను నేను, గంజి పెట్టుకుని వచ్చిన కద్దర చొక్కాలను నమ్మద్దు. కార్యకర్తలను పరిగణలో తీసుకోండి, 10 కాలాల పాటు పార్టీ బతికుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మారే ఈ కద్దర చొక్కాల జోలికి మీరు వెళ్ళొద్దు. అలా నమ్ముకున్న వాళ్ళందరూ పతనం అవుతానే ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు జరిగిన ఉదంతాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్న దాంట్లో నమ్మకం ఏర్పడే విధంగా మీరు ముందుకెళ్ళండి. నిస్సందేహంగా గన్నవరం విషయం కావచ్చు, లేకపోతే గుడివాడ విషయం కావచ్చు, పార్టీ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని చెప్పనైతే మీ ద్వారా నేను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ఉమ్మడి రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, గమనించుకోండి మీరు. ఇక రెండవ టాపిక్లోకి వెళ్తే సార్, మనం చాలా బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలేమో. ఎందుకంటే సరే, ఎవరు లోపల పోతారు, ఎవరు జైల్లోకి వెళ్తారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తిన 1,00,000 కోట్ల రూపాయల పైచులకు భారం, ఒకళ్ళ స్వార్థం, జస్ట్ 1,700 కోట్ల రూపాయల లంచం, ఆ స్వార్థం, దానివల్ల ఇంత పెద్ద ఎత్తున మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒక బాధ దొగ్ధైతే ఉంది. ఇప్పుడు ఆ కేసులు కూడా అక్కడ ఎక్కడో ఏదో జరిగితే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారే, అలాగే అమెరికాలో అధికారం మారిన తర్వాత ఈ కేసులు కూడా నీరు గారిపోతున్నాయి అంటే చాలా బాధగా ఉంది. ఏంటి మరి పరిస్థితి? కిషోర్ గారు, అమెరికా ఉదంతం మనకొద్దు. ఒకవేళ అక్కడ ఏదైనా చేలిస్తున్నా కూడా దానికి సంబంధించిన వరకు ఆదానిని వాళ్ళు అదుపులో తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా శిక్షలు ఉంటే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ మన భారత రాజ్యాంగంలో మనకు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం చేకూర్చిన వ్యక్తి దగ్గర నుంచి నష్టపరిహారం రాబట్టే ఒక అవకాశం అయితే ఉంది కదా. మరి ఇక్కడ మనం ఏం న్యాయం చేస్తున్నాం? మీరు అన్నట్టు ఆదాని అంశం తీసుకుంటూ ఉంటే 1,750 కోట్ల రూపాయల లంచానికి సంబంధించి ఈరోజు 1,27,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజల మీద పడతా ఉంది. ఇది మీరు నేను చెప్పలా, మీరు నేను మాట్లాడుకోవాలా, ప్రజలు మాట్లాడుకోవాలా. స్వయానా ఈరోజు ఆర్థిక మంత్రి గారు అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు ఏదైతే ఆయన చైర్మన్గా ఉన్నాడో దానికి పిఎస్సి చైర్మన్గా, పబ్లిక్ అకౌంట్ దానికి సంబంధించి ఆయన చైర్మన్గా ఉన్నాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పి దీని మీద న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కదా, మీరే కదా. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కదా, లడ్డూలా దొరికాడు జగన్, ఈ విషయంలో బయటికి వెళ్ళలేడు అని చెప్పని. మరి ఈరోజు ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు? దాని మీద ఎందుకు విచారణ చేయట్లేదు? పోనీ వాళ్ళకి ఏదన్నా జరుగుతుంది అనుకుంటే 2024 సెప్టెంబర్ నాటికే మామూలుగా అన్నీ అందజేయాలి కదా అతను. మరి అది కూడా చేయకుండా ఇప్పుడు వాళ్ళు ఇస్తానన్న విద్యుత్తుని సకాలంలో మనకి అందజేయకుండా ఉన్నారు కదా. ఆ అంశం చాలు కదా వాళ్ళ నుంచి, దాని నుంచి తప్పించడానికి. మరి ఈరోజు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఇంత భారాన్ని తిరిగి ప్రజల మీదే నెట్టడానికి మీరు ఎందుకు సిద్ధపడుతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఆదాన్ని చూసి భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? విజయసాయి రెడ్డిని చూసి భయపడుతున్నారా? ప్రజలు చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఈరోజు ఉంది. ఆ రోజు బేరాలు బలికారని చెప్పని ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. బేరాలు కాదు, వాస్తవం మాట్లాడారు, చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పని ప్రజలకు నమ్మకం కలగాలంటే ఏం జరగాలి ఇక్కడ చెప్పండి? ఆ రోజు జరిగినటువంటి ఉదంతాలకు సంబంధించి ముందుగా దాన్ని రద్దు చేయాలి కదా. ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం కదా, ప్రభుత్వం మనుగడ ముఖ్యం కదా.
మరి ఆ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతూ ఈరోజు అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని రద్దు చేయడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, దాని మీద విచారణ ఏ విధంగా వెళ్తుంది, విచారణలో సంబంధించిన అంశాలు ఎందుకు వెలుగు చూపట్లేదు, దానికి బాధ్యులైన వాళ్ళు ఎందుకు ఈరోజు ఫలానా వాళ్ళు నేరం చేశారని చెప్పని న్యాయస్థానం ముందు మీరు పొందుపరచట్లేదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కాదా? ప్రజల మీద ఈ భారం పడుతుంటే దాన్ని చూస్తూ కూర్చుంటే అందుట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు లడ్డూలో దొరికిన జగన్కి జారిపోయినట్టేనా? మరి ఇలా ఉంటే జారిపోయినట్టే కదా. చేతిలో చేపల మట్టగడసలో జారిపోయినట్టేనా? నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి అమెరికాలోనే ఆ కేసు మొత్తం నీరు గారిపోతుంది, ఇంకా మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు, మా వారికి ఎందుకు వస్తారో అంటారేమో. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ విషయాలు వాళ్ళకి వదిలేద్దామండి. మనం అమెరికాకు సంబంధించిన దాని గురించి అసలు మనం మాట్లాడుకోవద్దు, అవసరం కూడా మనకు వద్దు. అంటే అదాని బుక్ అయితేనే కదా జగన్ బుక్ అయ్యేది. అసలు దానికి ఇక్కడ సంబంధం ఏందండి? అమెరికాకి దీనికి సంబంధం ఏంటి? కదా లంచం విషయంలోనే కదా, అది వేరే విషయం. లంచం ఏం తీసుకుంటున్నాడు అనేది వేరే విషయం. పక్క రాష్ట్రాల కంటే అదనంగా తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు అనే అభియోగమే కదా. దానివల్ల రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుందని చెప్పి మీరే కదా ప్రకటించింది, మీరే కదా న్యాయస్థానానికి వెళ్ళింది, మీరే కదా వెళ్ళింది, మీరు నేనైతే కాదు కదా. మరి ఏమైంది ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? అదే అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయనే కదా, పయ్యావుల కేశవ గారే కదా. మరి ఏం జరుగుతుంది? అవి బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడా, లేకపోతే లంచం ఇచ్చింది ఎవరైతే ఉన్నారో అదానీనా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకున్నారనేది మొత్తం బయటకు వస్తాయి కదా. అంటే ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి నేర విభాగం సంస్థ ఇక్కడికి వచ్చేసి మన వాళ్ళు సహకరించకపోయినా, సిబిఐకే సహకరించలేదు కదా వీళ్ళు, సహకరించకపోయినా అన్ని విషయాలు వెలుగు చూపారు అంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ జరుగుతూ ఉంది ఇదంతా? దాన్ని ఆధారంగా పెట్టుకొని వీళ్ళు బయటకు తీసుకొచ్చినా కూడా ఇవన్నీ బయటకు వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి లడ్డులా దొరికారని చెప్పి మీరే చెబుతున్నారు కదా. మరి ఆ లడ్డుని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకంత మమకారం పెరుగుతుంది? ఇప్పుడు ఆదాని ఏమన్నంటే మోడీ గారు ఏమన్నా అంటారో నేను భయపడుతున్నారా? ఆ అంశం అదేనా చెప్పండి పోనీ. అలా కూడా ఉండొచ్చేమో. దానివల్ల ఏంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? మీ మాట ఇప్పుడు మోడీ గారు వింటున్నారు, మీరు చెప్తే ఆయన సావధానంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. మిగిలిన ఒకటి రెండు రాష్ట్రాలు, ఒకటి రెండు దేశాలు రద్దు చేసుకున్నాయి కదా, మనం కూడా చెప్పి చేసుకోవచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతుంది లోపం? ఎవరిలో ఉంది ఈ లోపం? ఎందుకు వేగవంతంగా దీని మీద పర్యవేక్షణ జరగట్లేదు? ఎందుకు నేర విభాగ సంస్థలు దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు? అంటే ఇవి అడ్డుపడుతున్న వ్యక్తులు చాలా బలమైన వ్యక్తులు ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టం, అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. ఇక లాస్ట్గా ఫైనల్గా మనం మాట్లాడాల్సింది, ఉండవల్లి వైసీపీలోకి వెడుతున్నాడు అని మధ్యలో క్వశ్చన్ మార్క్ యాడ్ చేసుకోవాలి. తీసుకుంటున్నామని ఇటువైపు నుంచి కానివ్వండి, వెడుతున్నాను అని అటువైపు నుంచి కానివ్వండి, ఎలాంటి ప్రకటన లేదు. కానీ వార్త అయితే తిరుగుతోంది, దీని మీద విశ్లేషణలు అయితే నడుస్తున్నాయి. పోనీ ఇది కొత్తదా అంటే అది కాదు, గత 2-3 రోజులుగా నలుగుతూనే ఉంది. మరి అటు నుంచి రెండు పక్కల నుంచి అవుననో కాదనో అటు ఖండించడమో లేదంటే స్వాగతించడమో ఈ రెండు ఏమీ లేవు, స్తబ్దుగా ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే కాసేపు మనం అనుకుందాం నిజంగానే ఉండవల్లి వెడుతున్నాడు అని చెప్పేసి, ఏం వనగూరే ప్రయోజనం ఉంది వైసీపీకి? ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, శైలజానాథ్ గారు కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాత కాపులందరినీ దగ్గరకు తీస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరవుతున్నాడనే అంశం కూడా ఒకటి రాబోతుంది. మోడీ గారిని, అమిత్ షా గారిని కాదని కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళేంత ధైర్యం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనే అంశం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కొంచెం చూసుకుంటూ ఉంటే సర్వోన్నత న్యాయస్థానం ఇతనికి సంబంధించినవి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం చొరవ చూపండి, ఈ అలసత్వం ఏంటని చెప్పని కొంచెం వాళ్ళు ములుగరతోటి పొడుస్తున్నారు. కాబట్టి ఆ అంశంలో ఇతను గనక ఏదన్నా కారాగార వాసం గనక మళ్ళీ లభ్యమయ్యే పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో ఈ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడానికి
ఈ కాపులందరినీ దగ్గర చేరదీస్తున్నాడనే అనుమానం కూడా ఈరోజు గట్టిగా కలుగుతానే ఉంది. దగ్గరికి చేర్చడం అంటే వాళ్ళ చెల్లి అక్కడ ఉంది కదా, ఆవిడ అవును. రోజు తిడుతుంది కదా, చంద్రబాబు కన్నా మొన్నే పవన్ కళ్యాణ్ కన్నా వీళ్ళందరికన్నా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ప్రతిరోజు తిట్టేది ఎవరయ్యా అంటే షర్మిలే. షర్మిల గారి విషయం మీరు అన్నట్టు అన్నను తిడతా ఉంది. ఉమ్, ఎందుకంటే ఘోరాది ఘోరంగా తిట్టి ఉమ్. వ్యక్తుల్ని ఆఖరికి తల్లి ప్రత్యేక- కూడా మా ఆహా. అబ్బాయే దుర్మార్గుడు, మా అబ్బాయి అన్యాయం చేశాడని నేను కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చింది కదా. ఇస్తారండి. ఇవన్నీ కూడా రాజకీయ అవసరాల కోసం, రాజకీయాల కోసం ఎంతమంది సర్దుకోవట్లేదు, ఉమ్, ఎంతమంది ఏ పార్టీలో కలిసిపోవట్లేదు, ఉమ్. ఎంతమంది పార్టీలోంచి బయటకు వచ్చి మళ్ళీ పార్టీలోకి వెళ్ళట్లేదు. కానీ సోనియాని ఎదిరించిన ధీరుడు కదా, అలాంటి వాడు మళ్ళీ సోనియా కాళ్ళ కింద పార్టీని పెడతాడా? సోనియాని ఎక్కడ ఎదిరించాడు? మరి ఈ 10 ఏళ్ళు వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏంటి, చెప్పారు, వాడు ఇచ్చిన నినాదం ఏంటి? చెప్పారు, నినాదం ఇచ్చారు, ప్రజలు నమ్మారు. ఆ, ఏమి ఎదిరించాడు? ఉమ్. ఏమి ఎదిరించాడు చెప్పండి, ఎక్కడ ఎదిరించాడు? ఢిల్లీ అహంకారానికి కడప పౌరుషానికి కాదు మధ్య, కాదు, ఇటలీ అహంకారానికి. ఇట్లీ అహంకారానికి కడప పౌరుషానికి మధ్య వార్ నడుస్తోంది అని చెప్పేసి వాళ్ళే కదా ఎలివేషన్లు ఇచ్చింది. ఇచ్చారు, కావాలని ఇచ్చారు. ఉమ్, ఇచ్చారు. ఎవరు మరి అర్ధరాత్రి పూట తల్లిని, భార్యని, వీళ్ళని మళ్ళీ ఆమె దగ్గర రాయబారం పంపించేసి ఉమ్, జైల్లోంచి బయటకు వచ్చారు. ఉమ్, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఉమ్, దాన్ని ధీటుగా ప్రజలకు చెప్పే విషయంలో అప్పటి తెలుగుదేశం విఫలమైంది. ఉమ్, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఉమ్, అతను ఆమెతోటి రాజీ పడిన తర్వాతే బయటకు వచ్చాడనేది వాస్తవం. ఉమ్, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఉమ్. ఈ రోజు కాకపోతే ఆ రేపైనా సరే. తర్వాత 2014 నుంచి 24 వరకు మోడీ కోసం ఆయన తెర వెనక మంత్రాంగం కానివ్వండి, లేదంటే తెర ముందు తతంగాలు కానివ్వండి, పెద్దల సభలో సహకారం కానివ్వండి, ఇవన్నీ చేశాడు కదా. ఇవి కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. 232 బిల్లులకి ఉమ్, ఎలాంటి షరతులు విధించకుండా ఉమ్, వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 10 మంది రాజ్యసభ సభ్యులను చూసుకున్నా కూడా ఉమ్, మాకు ఇది కావాలని అడిగితే ఇచ్చే పరిస్థితి. ఉమ్, అయినా సరే ఆ రోజు సోనియా గాంధీని ఇటలీ మీద పోరాటం చేసిన వ్యక్తి మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడన్నా ఒక పోరాటం చేశాడా? అతనిలో పోరాట పందా లేదంటానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఉమ్. అతను స్వార్థం కోసం మాట్లాడతాడు, స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. మరి అదే కదా ఇప్పుడు మోడీని ఎదిరించు అని చెప్పేసి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఉద్బోధన చేసేటటువంటి ఉండవల్లి వైసీపీలోకి వెళ్ళి ఏం చెప్తాడు? మరి మోడీని ఎదిరించలేడు, అంటే మోడీ కోసం మోడీకి ఎదురుగా గొంతెత్తి కూడా మాట్లాడలేడు, అట్లా ఏదైనా కాదు. ఉంటే తెరచాటు వ్యవహారాలు తప్ప. మరి అలాంటప్పుడు ఉండవల్లి లాంటి వాళ్ళు వచ్చి ఏం ప్రయోజనం? ఆయన గురించి చెప్పాలి అంటే రామోజీరావు గారు తప్ప ఇంక ఈ దేశంలో రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శికి సంబంధించి లక్షల మంది దాంట్లో ఖాతాదారులు ఉంటే ఒక్కళ్ళు కూడా ఫిర్యాదు చేయకపోయినా ఉండవల్లి గారికి కావాలి. ఆయన గురించి విషయాలు తప్ప మిగిలిన ఏ విషయాలు పట్టించుకోలేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది, న్యాయబద్ధంగా పరిపాలన చేశారు, చట్టబద్ధంగా పరిపాలన చేశారు. ఆయనకి కనపడలేదు. ఆయన కనపడదు వినపడదు అలాంటి ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఆయనకి ఏం కనపడదు కదా, ఏం వినపడదు కదా. అతను మాట్లాడాల్సిందే మాట్లాడతాడు తప్ప తన యొక్క ముఖ్యమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుని ఏ విధంగా రక్షించాలని చెప్పని ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అతనికి ఇబ్బంది అయినప్పుడు బయటకు వచ్చిన వ్యక్తే తప్ప అతను చేసిన అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఏకవరు పెట్టి దానికోసం పోరాడే వ్యక్తి అయితే కాదు కదా. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రేపు పొద్దున మంత్రాంగానికి పనికి వస్తాడే తప్ప పోరాటానికి అయితే పనికిరాడు కదా. గతంలో వాళ్ళతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించడానికి ఉపయోగపడతాడు, అంత తప్ప దేనికి ఉపయోగపడతాడు అతను? చెప్పండి. ఓ రామోజీరావు గారి గురించి, ఓ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే బయట కానీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాడు ఉండవల్లి అలాంటి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటే పార్టీ క్రెడిబిలిటీ పెరుగుద్దనే తెచ్చుకుంటున్నాడు అంటున్నారు. అంటే ఆయన ఇందులో లాజిక్ ఉందా? ఇప్పుడు ఆ రోజు మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. విభజన జరగబోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది, సుప్రీం న్యాయస్థానానికి నేను వెళ్ళాను, ఏమీ జరగదు, శాసనసభ తీర్మానం కావాలా, ఇక్కడ లోక్సభలో దానికి ఆమోదం కావాలా, ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పి నమ్మించింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతు కోసింది ఎవరు? ఇతను కాదా? అంటే గొంతులు కోయటానికి అలవాటు పడ్డ వ్యక్తి అతను. అలాంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డికి కావాలి. గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజల కోసమో ప్రజల సమస్యల గురించో పోరాటం చేసి చైతన్యపరిచే వ్యక్తులు అతనికి అవసరం లేదు. అతను మంత్రివర్గం తీసుకున్నా, శాసనసభ్యులు తీసుకున్నా, లోక్సభ సభ్యులు తీసుకున్నా, శాసనమండలి సభ్యులు తీసుకున్నా, రాజ్యసభ సభ్యులను తీసుకున్నా, ఎలాంటి వాళ్ళని తీసుకున్నారో చూస్తూనే ఉన్నాం కదా. సరే అనుకుందాం, నేను 2014లోనే రాజకీయ సన్యాసం పుచ్చుకున్నాను, ఇక పార్టీ రాజకీయాల్లో నేను ఉండను,
కృష్ణారామ అంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను. నేను మాట్లాడుతుంటే మీరు చూస్తున్నారు కాబట్టి, మీ వాళ్ళు లైవ్ ఇస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతాను. లేదంటే ఆ చూసేవాళ్ళు లేకపోతే కనీసం నేను ప్రెస్ మీట్లు కూడా పెట్టనని చెప్పేసి బోలెడు సార్లు చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా మళ్ళీ ముస్తాబ్ అయిపోయి ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటే అసలు అంటే ప్రస్తుతానికి స్పెక్యులేషన్ అది. నిజంగా జరుగుద్దా లేదని మనం కూడా ఇది అప్పుడే చెప్పలేం. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ప్రజలు అలా రిసీవ్ చేసుకుంటారు. అరే ఈ 10 ఏళ్ళు నేను పార్టీలకు దూరం న్యూట్రల్ అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసి రేపు ప్రజలు అంగీకరిస్తారా? అంటే ఆ ఆలోచన లేదా వాళ్ళకి? ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, చాలామందికి కళ్ళకి పొరలు గమ్మినప్పుడు వాస్తవాలు కనపడవు. ఉమ్, కళ్ళకి పొరలు గమ్మినప్పుడు వాస్తవాలు కనపడవు. అహంకారం తలకెక్కినప్పుడు మంచి మాటలు చెవికెక్కవు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకి అతీతులేం కాదు. ఉమ్, మీరు గమనించుకోవాల్సిన అంశం. వీళ్ళందరూ దానికి అతీతులేం కాదు. ప్రజలు ఏమనుకుంటారు, రేపొద్దున ఒకే గూటి పక్షులు ఒకే చాట జర్నీ అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు దాకా పక్కన ఉంటాయని చెప్పి భ్రమించాము, కానీ అన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు ఉమ్, ఒకే గూటికి అన్ని పక్షులు ఆ గూటి పక్షులే చేరతాయి అని చెప్పి అని అనుకుంటారు. ఉమ్, అట్లానే ఇతను కూడా చేరారనుకుంటా. ఇప్పుడు వరకు అయితే మీరు అన్నట్టు చేరుతాడా లేదా అనేది మనం చర్చే తప్ప అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ సరే కాసేపు చేరతాడు అనుకుందాం. ఆ. సాయిరెడ్డి వంటి వాళ్ళే ఈరోజు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం అంటున్నారు. అది పీక్ ఫైనల్ స్టేజ్ అన్నమాట. అలాంటి వాళ్ళే పోయారు అంటే మిగతా ఎంతమంది వస్తే ఏంటి, ఎంతమంది పోతే ఏంటి, ఈ ఆలోచన ఉండదా? నిస్సందేహంగా ఉంటుంది. నేను అందుకే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవనికలో ఉమ్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదని చెప్పి ప్రజలు ఒక తీర్మానం చేశారు. ఉమ్, ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా కూడా ఆ పార్టీని ఇక నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు చూద్దాం, గుర్తుపెట్టుకోండి, కేఏ పాల్కి ఎక్కువ ఓట్లు వస్తాయి ఇతనికి కంటే కూడా. అందులో ఎవరు మీరు ఎలాంటి ఉండవల్లి సందేహం కన్నా? కూడా ఏం లేదు. ఉండవాలి కానా? ఉండవల్లి కదా, ఆ పార్టీకే ఉమ్, ఆ పార్టీకే రేపు పొద్దున కేఏ పాల్ కనుక పోటీ చేస్తే వాళ్ళకు వచ్చే ఓట్లు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రావు. అది మాత్రం మీరు రాసి పెట్టుకోండి.